అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీరు ఒక స్త్రీతో మీ మనసులోని మాట మాట్లాడతారు. మీరు వారిని ఇష్టపడుతున్నారనే విషయాన్ని వారితో చెప్తారు. అయితే ఈరోజు మీకు చాలా శుభప్రదంగా ఉంది. అదృష్టం కలిసి వస్తుంది. మీకు ఏ పని మొదలు పెట్టినా కూడా అందులో ఖచ్చితంగా మీరు విజయం అందించబోతుంది. అంతా కూడా పాజిటివ్గా ఆలోచించండి. ఏది జరిగినా మీ మంచికి అని గుర్తుంచుకోండి. ఈరోజు శుభ ఫలితాలు కలుగుతాయి. వ్యాపారంలో కూడా మీకు లాభాలు మాత్రమే కలుగుతాయి. మంచి అనుభవం అనేది రోజు ప్రేమికులకు లభిస్తుంది. ప్రేమ రాగాలనేవి ఈరోజు మరి చెవుల నిండా వినిపించడం జరుగుతుంది. ఎవరైతే ఇప్పటి వరకు ప్రేమలో పడలేదో వారు ప్రేమలో పడే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు ఒక వ్యక్తి పరిచయం అవడం వలన ప్రేమకు సంకేతాలు కనిపిస్తాయి. ఈరోజు రాశివారికి మాత్రం ఎక్కువగా ప్రేమ అనేది విజయం సాధించడం సాధ్యమవుతుంది. భార్యాభర్తల మధ్య కూడా ఉన్నటువంటి చిన్నపాటి గొడవలు ఉంటే ఆ గొడవలు అనేవి సమాప్తమైపోతాయి. ప్రేమ అనేది ఇద్దరి మధ్య అనుభవం చెందడం జరుగుతుంది. ఒకరి భావాలను ఒకరు అర్థం చేసుకుంటూ ఉంటారు. మంచి ప్రవర్తనతో ఇట్టే అందరిని ఆకర్షితులు చేసుకోగలుగుతారు. సమస్యలన్నీ కూడా మీ నుండి దూరంగా వెళ్ళిపోతాయి. మరి ఈ రోజు పట్టిందల్లా బంగారంగా మారే అవకాశం ఉంది. ఈ రోజు అదృష్టం చాలా బాగా కలిసి వస్తుంది రాశి వారికి. మరియు ఈ రోజు అనుకూలమైన రోజుగా ఉంది. తొందరపాటి నిర్ణయాలు మాత్రం తీసుకోకండి. ఆర్థిక విషయాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. మీ పని గురించి బాధ్యత ఎవరికి అప్పగించకండి. మీ పనిని మీరు మాత్రమే చేసుకోవాలి. మరియు ఈరోజు డబ్బు విషయంలో కూడా ఎవరిని తొందరగా గుడ్డిగా నమ్మకూడదు. కుటుంబ సభ్యులతోటి ఈరోజు మీరు చర్చించాల్సి ఉంటుంది. ఏదైనా కొత్త పని ప్రారంభించేటప్పుడు తల్లిదండ్రుల గురువుల ఆశీర్వాదం తీసుకోండి. ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ పెట్టండి. బయటి ఆహారం తినడం వల్ల ఈరోజు మీ ఆరోగ్యం చెడిపోతుంది. విద్యార్థులు చదువుపై పూర్తి దృష్టి పెట్టడం వల్ల మాత్రమే మరి విజయం సాధించగలుగుతారు. లేకపోతే మాత్రం ఆటంకాలు వస్తూ ఉంటాయి. వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే ఆటంకాలు కలుగుతున్న వారు ఈరోజు మరి తెల్ల జిల్లేడు చెట్టు వేరుని తీసుకోవాలి. ఆ వేరుని తీసుకొని వినాయకుని ఫోటో ముందు ఉంచి పూజించి 4 సార్లు సంకటహర గణేశ స్తోత్రం పఠించి కుడి చేతి కంకణాన్ని కట్టుకోవాలి. ఇలా చేసినట్లయితే దోష నివారణ జరిగి ఉద్యోగంలో ఉన్న సమస్యలు తొలగించబడి ప్రమోషన్ కొరకు వస్తున్న ఆటంకాలు తొలగించబడి ప్రమోషన్ అందుకుంటారు. వేతనం పెంపు వంటి శుభవార్తలు కూడా అందుకుంటారు. నిరుద్యోగులకు సైతం ఉద్యోగం మంచి కంపెనీలలో ఉద్యోగం లభించే అవకాశం కూడా మరి ఈ రోజైతే కనిపిస్తూ ఉన్నది. ఆర్థిక విషయాల్లో కూడా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. ఇతరులతోటి కుటుంబ సభ్యులతోటి వాదనలకు దిగకుండా ఉండాలి. ఈరోజు మీరు ఓర్పుతోటి పనులు చేయాలి. కోపాన్ని పూర్తిగా నియంత్రించుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులు కూడా చాలా బాగా కృషి చేయాలి. అప్పుడు మాత్రమే మంచి విజయాన్ని అందుకోవడంలో తప్పకుండా సఫలీకృతం అవుతారు. మరి దాంతోపాటు మంచి అవకాశాలు కూడా రావడం జరుగుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. విద్యార్థులకు ఈరోజు చాలా బాగా కలిసి వస్తుంది. పెట్టుబడులు పెట్టడానికి కూడా ఇది మంచి రోజుగా ఉంది. ఈరోజు రాశివారికి మాత్రం ఎక్కువగా అనుకూలమైన రోజుగానే ఉన్నది. ఆర్థికంగా లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగంలో మీ ప్రతిభ గుర్తింపు లభించబోతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. ఆరోగ్యం బాగుంటుంది. యోగా వ్యాయామం చేయాలి, ధ్యానం చేయాలి. స్నేహితులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. అందరూ మీ వైపు ఆకర్షితులు అవుతారు. విద్యార్థులకు రోజు చాలా బాగా అనుకూలంగా ఉంది. వ్యాపారాలలో లాభాలు వచ్చే అవకాశం కూడా ఉంది. ఈరోజు రాశివారికి మాత్రం ఎక్కువగా మెరుగైన ఫలితాలు అందుకోవడంలో తప్పకుండా సఫలీకృతం అవుతారు. ఆటంకాలు అవరోధాలు అనేవి ఈ రోజు దరిచేరకుండా ఉంటాయి. ఎటువంటి సమస్యలు కూడా మీకు కుటుంబంలో ఉన్న సమస్యలు కూడా మీరు పరిష్కరించుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. మరి ఈ రోజు రాశివారికి మాత్రం ఎక్కువగా మంచి విషయాలలో శుభం కలుగుతుంది. ఈ రోజు ఎక్కువగా పాజిటివ్గా ఆలోచించండి. నెగటివ్ ఆలోచనలను దూరంగా పెట్టండి. కేవలం పాజిటివ్గా మాత్రమే మీరు ఆలోచించాలి. పాజిటివ్ ఆలోచనలు గల వ్యక్తులతోటి సంప్రదింపులు జరపండి. మీకు చాలా శుభం కలుగుతుంది. నెగిటివ్గా ఉన్న వారిని దూరంగా పెట్టండి. బద్ధకం ఉన్నటువంటి వారిని కూడా దూరంగా ఉంచాలి. ఈరోజు మీ ప్రవర్తనలో సానుకూలత అనేది ఈరోజు పెరుగుతుంది. దానివల్ల మీకు శుభప్రదంగా ఉంటుంది. లక్కీ సంఖ్య 91 మరియు లక్కీ కలర్ అయితే ఈరోజు సియాన్. పరిహారంలో వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం శుభప్రదం. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.